నేడే ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ తుది పోర్లో తలపడనున్న ఆర్సీబీ పంజాబ్. హెడ్ టు హెడ్ రిజల్ట్స్లలో సమానంగా టీమ్స్. ఒకవేళ వర్షం పడితే, మరి మ్యాచ్ రద్దయితే, అసలు రిజర్వ్ డే కూడా రద్దయితే గెలుపు ఎవరిది, ఎవరిని డిసైడ్ చేస్తారు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ఇద్దరు కూడా తలపడుతున్నారు. అయితే ఈ రెండు టీమ్స్ కూడా టైటిల్ గెలుచుకోవాలని చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు. ఎందుకంటే అటు ఆర్సీబీ కోహ్లీకి ట్రిబ్యూట్ కప్ ఇవ్వాలని, అండ్ దాని తర్వాత శ్రేయస్ అయ్యర్కి తన కెప్టెన్సీలో రెండోసారి కప్ కొట్టాలని చూస్తున్నారు. ఇక అయితే ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరిగేటువంటి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. అండ్ ఇక ఈ సీజన్లో ఇరు జట్లు అంటే రెండు టీమ్స్ కూడా మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ 2 గెలవగా పంజాబ్ 1 గెలిచింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో పై చేయి ఎవరు సాధిస్తారనేది ఇప్పుడు చాలా ఉత్కంఠంగా మారింది. అయితే ఐపీఎల్ 2025 మహాసంగ్రామం ఫైనల్ పోర్కి అంతా సిద్ధమైంది. అండ్ ఇక 18 ఏళ్లగా టైటిల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ రెండు టీమ్స్ ఈ రోజుతో ఆ కళ ఎవరికో ఒకరికి నెరవేరబోతుంది. ఏ టీం గెలిచినా చరిత్రే. ట్రోఫీ అందుకొని కోహ్లీకి ట్రిబ్యూట్ ఇవ్వాలని ఆర్సీబీ చూస్తుంటే, వరుసగా రెండోసారి కప్ అందుకొని తన క్యాప్టెన్సీ సత్తా చూపించాలని శ్రేయస్ అయ్యర్ అనుకుంటున్నాడు. మరి ఈ మెగా టోర్నీలో ఈ పోరులో గెలిచేదెవరో చూడాలి. మరి ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ పంజాబ్ ఏకంగా 3 సార్లు ఆడాయి. దీంట్లో 4గోసారి లీగ్ దశ నుంచి మొదటి మ్యాచ్లో పంజాబ్ గెలవగా, అండ్ ఇక రెండో మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది, అందరికీ తెలిసిందే. మరి ఈ ఫైనల్లో పంజాబ్ రివెంజ్ తీర్చుకుంటుందా, లేక టైటిల్ చేజార్చుకుంటుందా అనేది చూడాలి. ఇక ఓవరాల్గా ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ 36 మ్యాచ్ల్లో ఆడితే దాదాపు 18 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా అటు వాళ్ళు గెలిచారు, ఇటు వీళ్ళు గెలిచారు. అయితే క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో పంజాబ్ ఘోర పరాజయం పాలైంది, అందరికీ తెలిసిందే. అయితే బ్యాటింగ్ బలంగా ఉండే పంజాబ్ ఆ మ్యాచ్లో మాత్రం కేవలం 101 పరుగులకే కుప్పకూలిపోయి ఆల్అౌట్ అయింది. ఇక ఈరోజు జరిగే ఫైనల్స్లో మాత్రం పంజాబ్ మరింత పటిష్టంగా ఆడాలని ఫిక్స్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయారు కాబట్టి. ఇక దాదాపు క్వాలిఫైర్ 2లో ఆడినటువంటి టీంతోనే పంజాబ్ ఫైనల్లో అడుగుపెట్టనుంది. కానీ హర్ప్రీత్ బర్ అండ్ యూజువేంద్ర చాహల్ ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారో కొంచెం అయితే సస్పెన్స్ ఉంది. ఇంకా ఫైనల్లో టాస్ గెలిచిన టీం మాత్రం డెఫినెట్గా బౌలింగే ఎంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఆర్సీబీ టీం అంచనా చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్, లియం లివింగ్స్టన్ అండ్ జితేష్ శర్మ, రుమారియో షెఫర్డ్ అండ్ దాని తర్వాత కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హేజిల్వుడ్, సుయష్ శర్మ. సో వీళ్ళ టీం తోటి ఇది మేబీ ఫైనల్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక పంజాబ్ టీం చూసుకుంటే ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా, ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్ అండ్ తర్వాత కైల్ జెమిసన్, హర్షదీప్ సింగ్, హర్ద్వార్ ఆర్ యుజ్వేంద్ర చాహల్. ఈ రెండు అంటే దీంతో పాటు వైశాఖ్ విజయ్ కుమార్, వీళ్ళతోటి ఆడే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోయింది. ఆల్మోస్ట్ క్వాలిఫైర్ 2లోనే ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ చాలామందికి డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఐపీఎల్ సమ్మర్లో జరుగుతూ ఉంటుంది, సో కాబట్టి వర్షం ఎఫెక్ట్ డెఫినెట్గా ఉండదు. బట్ కాకపోతే ఇప్పుడు జూన్ వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఫైనల్స్ హిడెన్ గార్డెన్, కోల్కతా హిడెన్ గార్డెన్స్లో జరగాల్సిన మ్యాచ్ని వర్షం అంటే అదేదైతే వాతావరణ శాఖ ఏదైతే ఈ వర్షం ప్రభావం ఉండడం వల్ల ఈ మ్యాచ్ని గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అహ్మదాబాద్కు కూడా వర్షం ముప్పు డెఫినెట్గా ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్కి వర్షం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటి అంటే, ఇన్ కేస్ ఒకవేళ వర్షం పడి 1.5 అవర్ వరకు కూడా, అలా 1.5 అవర్ తర్వాత టైం ఉంటే కంప్లీట్గా 20 ఓవర్స్ మ్యాచ్ని నిర్వహిస్తారు ఎంపైర్స్. ఒకవేళ 1.5 అవర్ కంటే కొంచెం ఎక్కువ వర్షం పడి అంటే మ్యాచ్ డిలే ఆల్మోస్ట్ 2 అవర్స్ అట్లుంటే 20 ఓవర్లు కాస్త 16 ఓవర్ల లేకపోతే 15 ఓవర్ల అలా కుదించి మ్యాచ్ ఫైనల్ చేస్తారు. లేదు అసలు మ్యాచే జరగని టైంలో ఏం చేస్తుంటే, ఆల్రెడీ ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం, బట్ రిజర్వ్ డే అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈ సీజన్లో అది లేదన్నారు, మళ్ళీ అనూహ్యంగా దాన్ని తీసుకొచ్చారు. రిజర్వ్ డే అంటే ఈరోజు మంగళవారం కాబట్టి బుధవారం రోజున ఈ మ్యాచ్ని కండక్ట్ చేస్తారు. ఒకవేళ వర్షం ఉంటే సేమ్ బుధవారం రోజున కూడా ఇదే వర్షం ఉంటే, ఒకవేళ డెఫినెట్గా బుధవారం రోజు కూడా ఇదే వర్షం ఉంది, మ్యాచ్ ఆడడానికి లేదు, అప్పుడు కూడా సేమ్ ఈ రోజు ఉన్నటువంటి రూల్సే పాటిస్తారు. మ్యాచ్ కుదిద్దామని చూస్తారు, అప్పటికీ కుదరదు. అప్పుడు ఏం చేస్తారంటే కంప్లీట్గా మ్యాచ్ని రద్దు చేసేస్తారు. ఇక అంటే మ్యాచ్ ఇక జరగని పక్షంలో ఏం చేస్తారంటే అప్పుడు టేబుల్లో టాప్లో ఉన్నటువంటి టీమ్స్ ఏవో అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మేబీ ఏముంటాయి, 2 ఆర్సీబీ పంజాబ్ ఉంది. అయితే ఆల్మోస్ట్ 14 మ్యాచ్లలో 9 మ్యాచ్లను గెలిచినట్టుంది పంజాబ్. సో కాబట్టి ఏం చేస్తారంటే ఈ కప్పును తీసుకెళ్ళి నేరుగా పంజాబ్ చేతిలో పెట్టేస్తారు ఒకవేళ వర్షం
కారణంగా ఇది జరిగితే ఈ 2 డేస్ కూడా అంటే రిజర్వ్ డే కూడా ఇదే ఎఫెక్ట్ పడితే పంజాబ్కి ఇచ్చేస్తారు. లేదు మరి ఒకవేళ టై అవుతుంది, టై అయితే అప్పుడేంటి సిచ్యువేషన్స్ అని కూడా రావచ్చు. ఒకవేళ మ్యాచ్ కనుక ఆడి టై అయితే సూపర్ ఓవర్కి వెళ్తారు. ఒకవేళ ఆ సూపర్ ఓవర్ కూడా టై అయింది అనుకోండి, మళ్ళీ ఒక సూపర్ ఓవర్ వెళ్తారు. అది కూడా టై అయినా కానీ మళ్ళీ సూపర్ ఓవర్. అంటే క్లైమేట్ సపోర్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మ్యాచ్ టై అయితే ఎన్ని సూపర్ ఓవర్లు అయినా పెట్టి ఎవరో ఒకరిని విజేతగా తేల్చేంత వరకు ఆ సూపర్ ఓవర్లు పెడుతూనే ఉంటారు అనమాట. సో ఇది మొత్తంగా ఫైనల్ మ్యాచ్లో ఏదైనా కానీ చాలా వరకు ఎంత టైం ఉంటే అంతవరకు ఆడిపిస్తూనే ఉంటారు. ఇన్ కేస్ సూపర్ ఓవర్లు ఉన్నాక ఒకళ్ళు అయితే, ఒక లేదు వర్షం కారణంగా రద్దు అయితే మాత్రం ఆబ్వియస్లీ కప్పు పంజాబ్ చాలా ఈజీగా టేబుల్ టాప్లో ఉంది కాబట్టి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఆర్సీబీకి మరొకసారి అలాంటి చేదు కల ఒకటి మిగిలిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు టీమ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రెండు టీమ్స్ కూడా 2025 ఐపీఎల్లో ఫర్ ది ఫస్ట్ టైం ఏదో ఒక టైటిల్ కొట్టబోతుంది. అంటే అటు ఆర్సీబీకి 18 ఇయర్స్ నుంచి కప్పు లేదు, ఇక్కడ పంజాబ్కి కూడా 18 ఇయర్స్ లేదు. ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు పంజాబ్ అయితే 11 ఇయర్స్ తర్వాత ఫైనల్స్లోకి అడుగు పెట్టింది. అదే ఈవెన్ ప్లే ఆఫ్స్ కూడా చాలా చాలా రేర్స్ తర్వాత వచ్చింది. ఇక 2016 తర్వాత మళ్ళీ ఆర్సీబీ ఫైనల్లోకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. బట్ ఈ రెండు టీమ్స్కి కప్పు లేదు కాబట్టి ఏ టీం గెలిచినా ఇది ఒక కొత్త ఛాంపియన్ని మనం ఈసారి చూడబోతున్నాం. సో మరి అది లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్గా కప్పు గెలిపించినటువంటి కోల్కతా కెప్టెన్ ఈసారి పంజాబ్లో ఉన్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ చేతికి వెళ్తుందా, లేదు అంటే 18 ఏళ్ల కలని రజత్ పటిదార్ హయాంలో ఆర్సీబీ కప్పు తీసుకెళ్తుందా అనేది అయితే తెలియాలంటే ఇంకొన్ని గంటలు అయితే డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. బట్ ఎక్కువగా మాత్రం పంజాబ్ కప్పు కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయని కూడా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ బౌలింగ్ రెండు టీంలకు చూసుకుంటే ఆర్సీబీకి బౌలింగ్ బలం ఉంటుంది, పంజాబ్కి బ్యాటింగ్ బలం ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ మేబీ బౌలింగ్ టీం ఏంటంటే ఇప్పుడు బ్యాట్స్మెన్ సడన్గా అవుట్ అయినా కానీ బౌలింగ్ పవర్ తోటి ఒక 4 అవర్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్లస్ ఉంటుంది. బట్ బ్యాట్స్మెన్కి అలా కాదు, వెంటనే వికెట్ పడిపోయాయి అనుకోండి అప్పుడు చేసేది ఏమి ఉండదు. ఇక మేబీ కొంచెం ఇబ్బందిగా మారుతుంది. ఆర్సీబీకి బౌలింగ్ ప్లస్, ఇక్కడ పంజాబ్కి బ్యాటింగ్ ప్లస్. సో ఈ రెండు కూడా ప్లస్ అండ్ మైనస్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి. మరి ఈ రెండు టీంలు ఎలా పర్ఫామ్ చేస్తాయో ఏంటో తెలియాలంటే ఇంకొన్ని గంటలు అయితే డెఫినెట్గా మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ సీజన్లో ఆర్సీబీ బౌలింగ్తో కప్పు కొడుతుందా లేదంటే పంజాబ్ బ్యాటింగ్తో కప్పు కొడుతుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు అయితే మనం వెయిట్ చేద్దాం. సో మరి ఈ రెండు టీమ్స్లలో ఏది కప్పు కొడుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.